అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నలుగురు పెద్ద చెరువులో మునిగి మృతి చెందారు. బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు పిల్లలతో కలిసి గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ అనే మహిళ వెళ్లింది. ఈ క్రమంలో ఆడుకుంటూ ఈశ్వరమ్మ కుమార్తె లావణ్య, కుమారుడు నందకిషోర్, మరో చిన్నారి నందిత చెరువులో పడి గల్లంతయ్యారు. ఇది గమనించిన ఈశ్వరమ్మ భర్త మల్లేష్ పిల్లలను కాపాడేందుకు నీటిలో దిగి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒకే రోజు గ్రామానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. మానస, చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో ఎగువ నాగులవారపల్లిలో ఒక 90 ఏళ్ల వృద్ధురాలికి సంబంధించినటువంటి ఇల్లు కబ్జా అనేది ఆ పక్కనే ఉన్నటువంటి అంటే ఆ ఇంటికి ఆనుకునే ఉన్నటువంటి వాళ్ళ బంధువులకు సంబంధించిన వ్యక్తే కబ్జా చేయడం జరిగింది. బాక్సర్ నాయుడు అనేటువంటి వ్యక్తి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా చిత్తూరు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ పెద్ద ఆమె నేరుగా వెళ్లి కలెక్టర్ ను కూడా కలవడం జరిగింది. దాని తర్వాత అంటే ఒక సర్వేయరు అంటే పంచాయతీకి సంబంధించిన సర్వేయరు ఆ ఇల్లును అంటే ఆమె లేని సందర్భంలో ఆ ఇల్లును కొలిసి అంటే స్కెచ్ వేసి అతను అంటే ఏదైతే కబ్జా చేసినటువంటి భాస్కర్ నాయుడు వాళ్ళ సతీమణి లలిత కుమారి పేరుతో రికార్డ్స్ ను మార్చి స్కెచ్ ఇవ్వడం జరిగింది. ఇదే ఇప్పుడు ఆమెకు పెద్ద సమస్యగా మారింది. ఆ ఇంటి పేరు పైన అంటే అన్ని రకాల ధృవీకరణ పత్రాలు ఉన్నప్పటికీ కూడా అంటే ముసలామె లక్ష్మమ్మ పేరుతో ఇంటికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, ఇట్లా రేషన్ కార్డు, అదే విధంగానే నెల పింఛన్లు, ఇట్లా 40-50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇల్లు అయినప్పటికీ కూడా దొంగ పత్రాలు సృష్టించి సర్వేరు అంటే వాళ్ళని కూడా అధికారులని తప్పుదావ పట్టించి భాస్కర్ నాయుడు ఆ ఇంటిని కొట్టేయడానికి ప్లాన్ చేసినట్లు కూడా కలెక్టర్ కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనిపైన విచారణ జరుగుతుంది. విచారణ అనేది జాప్యం జరుగుతుంది. ఎన్నో రోజుల నుంచి కూడా మేము అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా సమస్య మాత్రం పరిష్కారం అవడం లేదు. ఇల్లు ఉన్నది ఒకే ఇల్లు ముస్లామికి. ఆమె అంటే నిత్యం అక్కడ భయభ్రాంతులు గురి చేస్తున్నాడు భాస్కర్ నాయుడు కబ్జాదారుడు అంటూ కూడా ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో కూడా ఐరాల ఎంఆర్ఓకి సంబంధించి కూడా అక్కడ వెళ్లి కలిసిన నేపథ్యంలో ఐరాల ఎంఆర్ఓ ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తా, నీ ఇల్లు ఎక్కడా పోదు, నీకు ఖచ్చితంగా నీ ఇంటిని మీకు అప్పగించే ప్రయత్నం చేస్తామంటూ కూడా అధికారులు చెప్పినప్పుడు కూడా ఇంకా ఆ రకమైన చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన. ఎందుకంటే ఉన్నది జీవనాధారం ఆ ఇల్లు ఒకటే కాబట్టి ఖచ్చితంగా ఆమెకి ఆ ఇల్లును అప్పగించాలనేది ప్రధానంగా ఆమె చేస్తున్నటువంటి డిమాండ్. సో మొత్తం మీద గత చాలా రోజుల నుంచి కూడా ఈ సమస్యను వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం ఇందులో చిత్తశుద్ధి చూపించడం లేదనే ఆరోపణలు అయితే బలంగా వస్తున్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది ప్రధానంగా స్థానికుల డిమాండ్. ఎందుకంటే ఊర్లో ఉన్నటువంటి అందరూ విచారించినప్పటికీ కూడా అధికారులు ఈ మధ్య కాలంలో కూడా వెళ్లి చేసినప్పటికీ కూడా ఆమెదే 40 సంవత్సరాల క్రితం వాళ్ళ భర్త బతుకున్న సమయంలోనే ఆ ఇల్లు కట్టుకున్నట్లు కూడా చెప్తున్నారు. అయితే మొత్తం మీద దీనిపైన ఐరాలి ఎంఆర్ఓ మహేష్ దీనిపైన విచారణకు ఆదేశించడం జరిగింది. త్వరలోనే అంటే అక్కడికి వెళ్లి కూడా విచారణ జరుపుతామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే జాప్యం జరుగుతున్నది ప్రధానంగా ముసలమ్మ లక్ష్మమ్మ ఆరోపణ. మానస, థ్యాంక్ యూ గోపి. విజయనగరం జిల్లా రెల్లివలస గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కన్న తల్లిదండ్రులని కుమారుడు ట్రాక్టర్తో ఢీకొట్టి హతమార్చాడు. చెల్లికి ఆస్తి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన అన్న కక్ష పెంచుకుని దారుణానికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి.
థ్యాంక్ యూ మనస. ఏదైతే విజయనగరం జిల్లాలో ఒక్కసారిగా ఉలిక్కిపడే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే ఏదైతే విజయనగరం జిల్లా రెల్లివలస గ్రామానికి చెందిన ఒక యువకుడు రాజశేఖర్ అనే ఒక యువకుడు కేవలం ఆస్తి తగాదాలకు సంబంధించి తల్లిదండ్రులతో తగువయ్యి నిన్న సాయంత్రం ఏదైతే వారు పొలంకి వెళ్ళిన సమయంలో వారు ఏకంగా తల్లిదండ్రులు ఇరువురి పైన కూడా ట్రాక్టర్ ఎక్కించి చంపిన పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే సంఘటన చూడగానే అక్కడ ఉన్న గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కావచ్చు ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి, అక్కడ అంతా కూడా పూర్తిగా భయానకమైన వాతావరణం కూడా వచ్చిన పరిస్థితి కనబడదు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు ఏవో ఒక అంచనీయ సంఘటనలు వరుసగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ జరగడం మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి అమానుషమైన ఘటనలో కొంతవరకు మనుషుల మానవత్వం కూడా పోతుంది. కనీసం తల్లిదండ్రుల మీద కూడా కనీసం ఎటువంటి కారణం కూడా లేకుండా పూర్తి స్థాయిలో ఎటువంటి మానవ హక్కులకు కానీ అటువైపు కనీసం ఎటువంటి జాలి దయ లేకుండా కూడా క్రూరంగా తయారవుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. అయితే వీటన్నిటికీ కొంతవరకు భిన్నంగా ఈ సంఘటన అయితే మాత్రం కొంతవరకు అక్కడున్న పరిస్థితులన్నీ కూడా పూర్తిగా విషాచారం అనుకునేలాగా ఒక కన్న కొడుకే తల్లిదండ్రుల పైన పూర్తిగా అమానుషంగా ట్రాక్టర్ ఎక్కించి చంపేయడం అనేది, కేవలం ఆస్తి తగాదాల కోసం ఇలాంటి పనులు చేయడం అనేది పూర్తిగా అక్కడున్న స్థానికులందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుని వెంటనే ఎవరైతే హత్య చేశారో ఆ కొడుకు రాజశేఖర్ ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. దీనిపైన పూర్తి దర్యాప్తు కూడా చేసి ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా పునరుద్ధరణ జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ భార్గవ్. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామం ఈరోజు గులాబీ వాతావరణంలో నిండిపోయింది. బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభను పురస్కరించుకొని భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. సభ కోసం మొత్తం 1213 ఎకరాల్లో ఏర్పాట్లు చేపట్టగా ఇందులో 159 ఎకరాల్లో సభ ప్రాంగణాన్ని, 1000 ఎకరాలకు పైగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలతో వరంగల్ నగరం నుండి ఎల్కతుర్తి వరకు గులాబీమయమైంది. సభ వేదిక 500 మంది కూర్చునేలా బాహుబలి స్థాయిలో రూపొందించగా విద్యుత్ అంతరాయం రాకుండా 200 భారీ జనరేటర్లు సిద్ధం చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లతో పాటు 10 లక్షల వాటర్ బాటిళ్లు సభకు హాజరయ్యే వారికి అందించనున్నారు. ఇప్పటికే నిన్నటి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆటో ర్యాలీలు, ఎడ్ల బండ్ల ర్యాలీల రూపంలో ప్రజలు భారీగా ఎల్కతుర్తికి తరలివచ్చారు. బీఆర్ఎస్ సభ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కరీంనగర్ నుంచి హనుమకొండ వైపు వచ్చే వాహనాలు పరకాల క్రాస్ రోడ్, కమలాపూర్ మీదుగా ఓఆర్ఆర్ రూట్ ఉపయోగించాలి. అలాగే హనుమకొండ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు ముచ్చర్ల క్రాస్, నూతన ఓఆర్ఆర్ రోడ్, కమలాపూర్, పరకాల క్రాస్ రోడ్ రూట్లను అనుసరించాలి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి.
మమతా వరంగల్ నగరం వైపు మొత్తం వరంగల్ త్రినగరి మొత్తం గులాబీమయమైన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వరంగల్ వైపు చూస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలోనే పూర్తిగా రైతోత్సవ సభకు వరంగల్ జిల్లా మొత్తం గులాబీమయం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఈ నేపథ్యంలోనే గులాబీ సభ ఎట్లా జరగబోతుంది, మరికొద్ది గంటల్లోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రధానంగా ఇక్కడి నుంచి వరంగల్ వేదిక సభలో మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే వరంగల్కు ఒక చరిత్ర ఉంది. ఉద్యమాల జిల్లా, ఉద్యమాలకు పోరాట గడ్డ వరంగల్ జిల్లా కాబట్టి వరంగల్ వేదికని సభ జరగబోతుంది. అసలు వరంగల్ ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను తరలించే విధంగా ఇప్పటికే టీఆర్ఎస్ నేతలంతా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని దానిపైన ఫోకస్ చేసిన ప్రధానంగా ఉంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే 1500 ఎకరాల్లో మొత్తం సభ ప్రాంగణం నిర్వహించబోతున్నారు. దాంట్లో 179 ఎకరాలు సభా ప్రాంగణం నిర్వహించబోతున్నారు. మొత్తానికి లక్షలాది మంది సభకు తరలించే విధంగా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎండలు ఎక్కువ ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా లక్షలాది మంది జనం తరలించినా కూడా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇటు మజ్జిగ కావచ్చు, వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, ఇతర అన్ని సౌకర్యాలు చేసిన పరిస్థితి. ప్రధానంగా అయితే వాహనాలు ఎన్ని వేల వాహనాలు వచ్చినా కూడా ఇబ్బంది కలగకుండా మొత్తం వెహికల్స్ పార్కింగ్ చేసే విధంగా పోలీసు బందోబస్తు మొత్తం చేసిన పరిస్థితి. సుమారుగా 1100 మంది పోలీసు సిబ్బందితోటి సభ నిర్వహించే అవకాశం ఉంది. నిజంగానే సభ ఏర్పాటు ఎట్లా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి కార్పొరేటర్ బోరుగా శకును ప్రధానంగా వరంగల్ నగరాన్ని బేస్ చేసుకుని నడుస్తున్న సభను మొత్తం వరంగల్ పైనే ఫోకస్ చేసిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దిక్కులన్నీ కూడా వరంగల్ దిక్కు చూస్తున్న పరిస్థితి. అసలు అన్న ఎట్లా ఉంది ఇప్పుడు సభ ఎట్లా నిర్వహించబోతున్నారు, జనసభకి ఎట్లా ఉండబోతుంది, ఏం చెప్తారు మీరు? బీఆర్కే న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలు అంటే మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, అందరూ కూడా 10 సంవత్సరాల కేసీఆర్ పాలనను చూసుకొని ఇవాళ మేము కేసీఆర్ను కోల్పోయినాం, మళ్ళీ మా కేసీఆర్ ముఖం చూడాలి, మళ్ళీ మా కేసీఆర్ ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆవేశనతో ఉద్రేకతతో చాలామంది వాళ్ళ సొంతంగా వెహికల్ పెట్టుకొని వాళ్ళ సొంతంగా ఊళ్ళకి వెళ్ళి లక్షలాది జనం తరలి వస్తున్నారు. మేము మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా అధినేత కేసీఆర్ గారు మరియు మా జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ గారు అందరు కలిసి సభాస్థలి 1550 ఎకరంలో ఇంతవరకు సృష్టిలో జరిగినటువంటి విధులు ఇంతవరకు జరిగిన ఏ సభ జరిగిన తెలంగాణలో మొట్టమొదటి సభ సక్సెస్ చేయడం జరుగుతున్నది. దీనికి చాలా మంది జనాలు చాలా ఆవేశంతో ఎదురు చూస్తున్నారు. ఇంకొక గంటల్లో అంటే దాదాపు 5-6 గంటల్లోనే మా అధినేత కేసీఆర్ గారు స్టేజ్ వరకు రాబోతున్నారు. ముఖ్య నేతలందరూ ప్రెసిడెంట్ రెడ్డి కావచ్చు, మా ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సభను దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. 10 లక్షల మందికి సరిపోను చల్ల ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్ మరియు వాహనాల రద్దీ రాకుండా మంచిగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక 750 ఎకరాలలో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మేము ఈ పార్టీలో ఉండి ఈ పార్టీలో సేవ చేసినందుకు, ఇంత భారీగా జనాలు ఆదరించినందుకు మేము ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాము. ఇదే పార్టీని ఇట్నే ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకా చూస్తున్నాం ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా వరంగల్ వేదిక జరిగిన సభకు మొత్తం అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారని ఒక ఉత్కంఠగా ప్రయాణికి మొత్తం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినాక సుమారుగా ఏడాదిన్నర కావస్తుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు పూర్తి స్థాయిలో ఎవరికి అందట్లేదు అనేది ఇలా రైతు బంధుకు అనేక విషయాలపైన కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే టీఆర్ఎస్ నేతలంతా కూడా యోచిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే మరికొద్ది గంటల్లోనే వరంగల్కు కేసీఆర్ రానున్నారు. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతా ఉన్న పబ్లిక్ అంతా కూడా జనసభకి పూర్తి స్థాయిలో దానిపైన ఫోకస్ చేసిన పరిస్థితి. అంటే ఏం మాట్లాడబోతున్నారని చెప్పి ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తం వరంగల్ నగరాన్ని మొత్తం గులాబీమయంగా చేసిన పరిస్థితి ఉంది. సుమారుగా లక్షలాది మంది తెలంగాణ ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి వరంగల్ సభను వీక్షించే విధంగా టీఆర్ఎస్ నేతలంతా కూడా దానిపైన ఫోకస్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే వరంగల్ తెలంగాణ పార్టీ పుట్టింది ఉద్యమ పార్టీ కాబట్టి అది ఏ అధికారం శాశ్వతం కాదు, ఇవాళ ఉంటుంది అయిపోతే అధికారం కోసం కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ముఖ్యం, తెలంగాణ ప్రజల లక్ష్యాలు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అంత నేతలంతా చెప్తున్న పరిస్థితి. నిజంగానే కేసీఆర్ ఏం మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం మాట్లాడతాడా, ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అమలు కట్టాలని చెప్పి మాట్లాడతాడా, ఎట్లా మాట్లాడుతున్నది కొంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ భాస్కర్. నెల్లూరు వీఆర్ హై స్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. వీఆర్ హై స్కూల్లో చేపట్టిన పనులపై మంత్రి క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తాను ఇదే హై స్కూల్లో చదివిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. విద్యా విధానానికి ఆదర్శప్రాయంగా వీఆర్ సంస్థలు కొనసాగుతున్నాయన్నారు. అయితే 6000 విద్యార్థులు ఉన్న వీఆర్ హై స్కూల్లోని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. వీఆర్ హై స్కూల్ని మళ్ళీ రివైజ్ చేస్తానని, పేదలు నిరుపేదలకి అడ్మిషన్స్ ఇస్తామని. ఎలాంటి పేదలు నిరుపేదలు అంటే
ఏ తల్లులు అయితే పోయి రోజు ఉదయాన్నే 2-3 ఏళ్లలో పాసి పనులు చేసుకుంటున్నారో వాళ్ళ పిల్లలకి, ఆ సర్వేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫా కట్ట మీద ఎవరైతే చుట్టలు బీడీలు చుట్టుకుంటున్నారో అటువంటి పేదల పిల్లలకి, తల్లులు లేని పేదల పిల్లలకి, తండ్రులు లేని పేదల పిల్లలకి, అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం 1000 మందికి ఈ స్కూల్లో అడ్మిషన్ ఇస్తున్నాం. స్కూల్ని మొత్తం ఎన్సీసీ వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ ప్లే గ్రౌండ్స్ కూడా బహుశా మే ఎండింగ్కి ప్లే గ్రౌండ్స్ కూడా అవుతాయి. పిల్లలకి ఉదయాన్నే బస్సులు పోతాయి, ఇంటికి బస్సులో పిల్లల్ని ఎక్కించుకొని వస్తారు. ఆ బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇక్కడే పెడతాం. ఎందుకు బ్రేక్ఫాస్ట్ పెడతామంటే ఆ తల్లులందరూ ఉదయాన్నే చిమ్మటానికి, పాసి పని చేయడానికి వేరే ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఎవరైనా కూలీ నాలి చేసుకోవాలంటే ఉదయాన్నే వెళ్ళిపోతారు. ఆ పిల్లలకి చక్కగా తిండి ఏర్పాట్లు ఉండవు. అందుకని పిల్లల్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టడం, ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. సాయంకాలం కూడా పిల్లల్ని 5-6 దాకా ఇక్కడే ఆడించాలా, ఆటలు పాటలు కూడా ఉండాలని పెద్ద ప్లే గ్రౌండ్ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేది 5కో 6కో 7కో. కాబట్టి పిల్లలు పోయి అక్కడ మళ్ళా ఎక్కడంటే అక్కడ తిరగటం ఉండకూడదు. అందుకని 6 దాకా ఇక్కడే ఉంచి ఆ తర్వాత పిల్లల్ని బస్సులో తీసుకుపోయి ఇంట్లో ఏర్పాటు చేసే విధంగా ఒక ప్రణాళిక, ఒక మంచి స్కూల్గా, రాష్ట్రంలో నెంబర్ 1 స్కూల్గా గవర్నమెంట్లో మంచి టీచింగ్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. వారు ఆమోదం ఇచ్చారు. కన్సర్న్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గౌరవనీయులైన లోకేష్ గారికి చెప్పడం జరిగింది. చక్కగా వేఆర్ హై స్కూల్ని మళ్ళీ రివైజ్ ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందుతున్న వేళ కురిసిన అకాల వర్షం రైతుల వెన్నువిరిచింది. పలు చోట్ల కోసిన వరి పంటలు నీట తడవగా గాళ్ల తాకిడికి పంట నేలనంటింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉరుములతో ఈదురుగాళ్ల కూడిన భారీ వర్షం కురిసింది. మార్కెట్లో వివిధ ఉత్పత్తులను అమ్ముదామని తీసుకుని వస్తే వర్షానికి తడిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేసీ సెంటర్లు అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఐకేసీ సెంటర్లో 1000 టన్నుల ధాన్యం నిల్వ ఉండటంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది. తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలలో ఐకేసీ సెంటర్లో ధాన్యాన్ని కొనుగోలు ముమ్మరం చేసి రైతులను ఆదుకోవాలని పలు రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ కొండపైన చిరుతపుల్ల సంచారం కలకలం రేపింది. అక్కడ గొర్రెలు కాస్తున్న గొర్రెల కాపరుల ఆ 2 చిరుతలను ఫోన్లో రికార్డు చేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్నారు. అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఏ అధికారి పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. చిరుతలు రాత్రిపూట కొండ మీద నుంచి కిందకు దిగి కుక్కలను, మేకలను, ఆవదూడను ఎత్తుకెళ్లి చంపి తింటున్నాయని స్థానికులు తెలిపారు. మేము కోట వీధిలో ఉన్నాము. ఇక్కడ చిరుతపులి కొండలో 1 కాదు అని 2 పిల్లలు, 1 పెద్దది, 3 ఉన్నాయి. దీంట్లో ఎంతమందికి ఏమి చెప్పినా దీని గురించి పట్టించుకునే వాళ్ళే లేకుండా అయిపోయినారు. కానీ ఒక మేకపోతు పట్టుకపోయింది, ఒక కుక్కని పట్టుకపోయింది, మళ్ళా ఆవు దూడును వచ్చి కరిచినది. గొంతుకు చేసి నోరేసి పట్టుకొని తర్వాత మనం చూసి గలాటి చేసిన వెంటనే ఇడిచి పారిపోయినందువలన ఇప్పుడు ఎంతమందికి ఏం కంప్లైంట్ చేసినా ఏమి చేసినా దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు. దాని గురించి పట్టించుకొని యాక్షన్ తీసుకొని
ఇరాన్లోని బందర్ అబ్బాస్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. బందర్ అబ్బాస్ నగరంలోని రజాయే ఓడరేవులో భారీ పేలుడు సంభవించడంతో దీని వెనుక ఏదైనా ఉద్రోహ చర్య ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది దాడి కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి తెలిపారు. బాలిస్టిక్ క్షిపణుల్లో ఘనరూప ఇంధనంగా వాడే సోడియం ఫెర్క్లోరేట్ రాకెట్ ఇంధనం గత నెలలో షాహిద్ రజాయే ఓడరేవులో దిగుమతి అయిందన్నారు. చైనా నుండి 2 నౌకల్లో ఇది వచ్చినట్లు తెలుస్తుందని చెప్పారు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా దాదాపు 750 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్కి చెందిన జవాన్ పూర్ణం సాహు ఇటీవల పొరపాటుగా సరిహద్దు దాటి పాక్ సైన్యానికి చిక్కాడు. ఆ జవాన్ను పాక్ బందీగా చేసుకుంది. సైనికుడు తమ భూభాగంలోకి రావడం వల్లే అదుపులోకి తీసుకున్నట్లు పాక్ ఆర్మీ వెల్లడించింది. పాకిస్తాన్ వ్యాఖ్యలను బీఎస్ఎఫ్ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన జరిగి 85 గంటలకు పైగా గడిచినా సైనికుణ్ణి తిరిగి పంపించడంపై పాకిస్తాన్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు. ఆ సైనికుణ్ణి తిరిగి తీసుకురావడానికి బీఎస్ఎఫ్ అధికారులు ఇప్పటివరకు 3 సార్లు పాకిస్తాన్ రేంజర్స్తో సమావేశాలు నిర్వహించారు. అయినప్పటికీ పాకిస్తాన్ నిరంతరం జాప్యం చేస్తూ సైనికుణ్ణి అప్పగించడానికి నిరాకరిస్తుంది. సైనికుణ్ణి సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి బీఎస్ఎఫ్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ పాకిస్తాన్ సహచర్యలతో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.